హలో హలో. హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అండి, నమస్తే మేడం. మీ పేరు నా చెప్పండి. పేరు గోపి అండి, గోపి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ నుంచి అండి. ఓకే అండి గోపి గారు, ఈ రోజు మనతో పాటు డాక్టర్ రోహిణి గారు ఉన్నారు. మ్యాక్సివిజన్ 16 ఇయర్స్ యాజ్ ఆప్థమాలజిస్ట్ షీ స్టిల్ సర్వీసింగ్. మరి మీకు కూడా కంటికి సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా సరే డాక్టర్ గారికి తెలియజేయండి. ఓకే. నమస్తే గోపి గారు. నమస్తే మేడం. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? మేడం, కళ్ళు కొంచెం దురద పెడతా ఉంటాయి మేడం. ఒక 1 మంత్ నుంచి ఇట్లా ప్రాబ్లం ఉంది. ఓకే. దురద పెట్టడము, కళ్ళు ఇట్లా మండినట్లుగా ఉంటుంది. ఓకే. మీ మీ వాట్ ఈస్ యువర్ ఫీల్డ్ ఆఫ్ వర్క్ సార్? ఐటీయా ఏంటి? అట్లా ఏం లేదు మేడం, నార్మల్ జాబ్ చేస్తాను, కానీ ఇది ఫోన్ ఎక్కువ చూసినప్పుడు అట్లా అవుతుంది మేడం. అవును అవును, అందుకే నేను అడిగాను ఐటీలో పనిచేస్తున్నారా లేదా. బికాస్ టూ మచ్ ఆఫ్ గ్యాజెట్స్ వల్ల కను పొడి వాడడము, కను పొడి వాడుతుంటది. సో అందుకే మీ కను దురద పెట్టడము, మండడము అండ్ కొంచెం ప్రికింగ్ సెన్సేషన్ అలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో ఐ మీన్ మీకు ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఫోన్ కూడా కొంచెం మధ్య మధ్యలో బ్రేక్ ఇచ్చుకుంటూ, ఐ మీన్ బ్రేక్ తీసుకుంటూ మీరు ఫోన్ వాడండి. కంటిన్యూస్లో అలా మొబైల్ వాడకూడదు. అండ్ మీకు అవసరం ఉన్నప్పుడే మొబైల్ వాడితే బెటర్. టూ మచ్ ఆఫ్ గ్యాజెట్స్ వల్ల అవుతుంటుంది ఐ డ్రైనెస్ అంటాం దీన్ని. అండ్ మీరు దగ్గరున్న ఐ హాస్పిటల్కి చూపిస్తే వాళ్ళు అట్లీస్ట్ నాట్ ఓన్లీ దిస్ ఐ డ్రైనెస్, మీకు ఐ టెస్టింగ్ చేస్తే మీకు ఏమైనా స్పెక్టికల్ నెంబర్ అవసరమా లేదా కూడా తెలుస్తుంది. సపోజ్ స్పెక్టికల్ నెంబర్ అవసరం ఉందనుకోండి, మీ ఐ స్ట్రెయిన్ తగ్గుతుంది, మీకు ఈ ఇచ్చింగ్ అవన్నీ కూడా తగ్గుతుంది. సో అందుకే ఐ చెకప్ చేసుకోవడం కూడా అవసరం. అండ్ ఐ డ్రాప్స్ కూడా ప్రిస్క్రిప్షన్ తీసుకోవచ్చు మీరు. హలో మేడం, వింటున్నాండి. ఇంకేదైనా ప్రాబ్లం ఉందా సార్? మరేం లేదండి, ఇంతే మేడం. ఓకే.